అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్తున్నది టాపిక్ ఏంటంటే చాక్లెట్స్ తినచ్చా లేదా? తినడం వల్ల ఉపయోగం ఏంటి? తినడం వల్ల వచ్చే నష్టం ఏంటి అని టాపిక్ మీద చెప్తున్నాను. మనం అన్నీ చాక్లెట్స్ లాగా అనుకుంటాము. కానీ కొన్ని చాక్లెట్స్ తినడం వల్ల మన హెల్త్‌కి అనేది చాలా ఉపయోగం ఉంటుందండి. ఏ చాక్లెట్స్ తింటే మన హెల్త్‌కి యూజ్ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది డార్క్ చాక్లెట్ అన్నమాట. ఈ డార్క్ చాక్లెట్స్ అన్ని చాక్లెట్స్‌లా కాదు. ఇది కొంచెం లైట్‌గా చేదుగా ఉంటుంది. కానీ మన హెల్త్‌కి అనేది చాలా మంచిదండి. వీటిలో దేనితో తయారు చేస్తారు? ఏ ఇంగ్రీడియెంట్స్‌తో అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి. ఇది షుగరు, హైడ్రోనేట్ అండ్ నేచురల్ ఆయిల్‌తో చేస్తారనమాట మనం ఇది. అండ్ ఫ్లేవర్స్ కూడా మనకి ఏంటంటే నేచురల్ ఫ్లేవర్ వెనిలాతోనే మనకు తయారు చేస్తారు. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. అది కూడా మనకి ఇందులో ఉండే న్యూట్రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఏముంటుందంటే ఎనర్జీ అనేది 561 ఉంటుందన్నమాట ఇది తినడం వల్ల. అండ్ ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, యాడెడ్ షుగర్స్ ఉంటాయి, అండ్ టోటల్ ఫ్యాట్ ఉంటుంది, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అనేది చూడండి 0% ఉంది కొలెస్ట్రాల్. చూడండి, మనకి తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు, కొలెస్ట్రాల్ అనేది రాదనమాట మనకి. ఇంకా దీనివల్ల ఏం యూజెస్ ఉంటాయంటే మీరు టాపిక్ని వీడియోని కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు ఏం చెప్తున్నానంటే కరెక్ట్గా అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ సోడియం ఎంత ఉంది మనకి చూడండి, 0% అనేది ఫ్యాక్ట్ అనేది ఉంది మనకి, కొలెస్ట్రాల్ ఫ్యాక్ట్. కాబట్టి ఇది తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మన బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీని మనం ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మన బ్లడ్ ఫ్లో అండ్ మన బ్లడ్ అనేది ఫ్లో జరుగుతుంది కదా, అప్పుడు మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది పనిచేస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ మే రెడ్యూస్ ద హార్ట్ డిసీజెస్. ఇది తినడం వల్ల ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడం వల్ల మనకి హార్ట్ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుతుందండి. బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా హై ఉండడం వల్ల మనకి హార్ట్ అటాక్ అనేది కొంచెం వస్తుందన్నమాట. మే రెడ్యూస్ ద హార్ట్ డిసీజెస్ ఆల్సో. ఎందుకు అంటే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ. ఇది డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల యూజ్ ఏంటి అంటే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇది చిన్నపిల్లలకి డైలీ మనం ఒక 10 grams కానీ పెట్టగలిగితే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళకు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది మనకి తగ్గుతుంది. అండ్ ఆల్సో మనకి హార్ట్ డిసీజెస్ వస్తుంటాయి కదా కొంతమందికి, అలాంటివి కూడా మనకి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవ్వడం వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ ఫ్లో అనేది మనకు బాగా జరిగింది అంటే మనకి ప్రాబ్లం ఉండదు కదా, హార్ట్ అటాక్స్ అలాంటివి. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి తినడం వల్ల కూడా మనకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఆ చాక్లెట్స్ తినడం వల్ల బ్రెయిన్ అనేది పిల్లలకు డెవలప్మెంట్ అవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదండి, మాకు ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బెంగళూరులో మా డాక్టర్ అనేది నాకు సజెస్ట్ చేసింది. అదేంటంటే మామూలు చాక్లెట్స్ కాదు, ఓన్లీ డార్క్ చాక్లెట్స్ తినమన్నారు. అది కూడా డైలీ ఒక 5 to 10 grams తినమని చెప్పారు. ఎందుకంటే మినిమం క్వాంటిటీ తినాలి, మరీ హెవీగా తినేసి మాకు అట్లా ప్రాబ్లం వచ్చింది అని అనుకోనే కనుక లిమిట్గా తింటే మన హెల్త్ ఏ వస్తువు అయినా అనే కానీ మనము లిమిట్గా తినడం వల్ల మన హెల్త్ సరిగా ఉంటుంది. హెవీగా తిన్నా ప్రాబ్లం ఉంటుంది, లోగా తిన్నా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా తింటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏవి రావు. అందులో మామూలు చాక్లెట్స్ కాదండి నేను చెప్తుంది, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల యూజెస్ చెప్తున్నాను. అలా అని డైలీ తినమని కాదు, ఒక 2 daysకి ఒకసారి అట్లాగా ఇవ్వండి. వాటిలో కూడా ఇప్పుడు ఏంటంటే మనము డార్క్ చాక్లెట్స్, పిల్లలు డార్క్ చాక్లెట్స్ చేదుగా ఉంది తినలేరు అనుకున్నారు అనుకోండి, వాటితో మనం డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు ఆల్మండ్స్, కాజు, ఇప్పుడు ద్రాక్ష అలాంటివి కొంతమంది పిల్లలు తినరు. అలాంటి వాటికి పిల్లలకి ఏంటంటే మనం ఆ చాక్లెట్స్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసేసి ఇచ్చామంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. మనకి మళ్ళీ ఇప్పుడు డైటింగ్ చేస్తుంటారు కదండి కొంతమంది, ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా డార్క్ చాక్లెట్స్ వాళ్ళ డైట్లో మెన్షన్ చేస్తారు. కావాలంటే మీరు గూగుల్లో అయినా చూడండి ఉంటుంది. వాళ్ళ డైట్లో మినిమం 5 grams అనేది వాళ్ళ డైట్లో మెన్షన్ చేసి ఉంటారు డార్క్ చాక్లెట్స్. ఎందుకంటే డార్క్ చాక్లెట్స్ తినడం వల్లనే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. చాక్లెట్స్ తినడం వల్ల ఏంటంటే మనకి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ కూడా ఆ బ్రైట్నింగ్ అనేది వస్తుంది. మన యూవీ కాంతి ఉంటుంది కదా, లైట్ మనం బయటకు వెళ్ళినప్పుడు సన్లైట్,
అది దాని నుంచి కూడా మన స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట మనకి. అండ్ అలా ఆల్సో అండ్ స్కిన్ మీద చిన్న చిన్న ముడతలుగా కొంచెం వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా మనకి డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల అవి అన్నీ రిడ్యూస్ అయిపోతుంటాయి. నేను చెప్పేది మామూలు చాక్లెట్స్ కాదండి, ఓన్లీ డార్క్ చాక్లెట్స్. ఇలాంటి డార్క్ చాక్లెట్స్లో మనం ఏంటంటే మళ్ళా ప్రోటీన్స్, ఇప్పుడు పిల్లలు తినకపోతే మనము సీడ్స్ ఉంటాయి, ఆల్మండ్ సీడ్స్ సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇలాంటి సీడ్స్ కూడా తినడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది. అది పిల్లలు డైరెక్ట్గా తినమంటే తినరు. వాటిని ఏంటంటే మనం ఈ చాక్లెట్స్లో మిక్స్ చేసేసి మనం వాళ్ళకి పెట్టచ్చు. అలా కూడా మనం ట్రై చేయొచ్చు. అలా మనం డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల యూజెస్ ఉన్నాయండి. అలానే డైలీ తినమని నేను చెప్పను. 2 డేస్కి ఒకసారి అట్లాగా ఒక మినిమం 5 to 10 గ్రామ్స్ తినొచ్చు, హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.